జగిత్యాల జిల్లాలో పచ్చిరొట్ట ఎరువులకు డిమాండ్ పెరిగింది. వర్షాకాలం వస్తుండటంతో అన్నదాతలు పచ్చిరొట్ట ఎరువుల కోసం క్యూ కడుతున్నారు. జగిత్యాల జిల్లాలోని మల్యాల నూకపల్లిలో ఉదయం నుంచే రైతులు క్యూ కట్టారు. ఎండవేడిమికి రైతులు లైన్లో నిల్చోలేక ఆధార్ కార్డులు, పాస్బుక్ జిరాక్సులు లైన్లో పెట్టారు. అవసరానికి సరిపడా పచ్చిరొట్ట విత్తనాలు దొరుకుతాయో లేదోనని ఆందోళనతో ఈ రైతులు క్యూ కడుతున్నారు. అయితే అధికారులు మాత్రం రైతులకు సరిపడా విత్తనాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. వీడికి 42 బండలు కావాలి. 42 అంటే నాకు అక్కడ ఉందా ఇద్దరి ఇవి బండి కాడ పెడతారా? ఎక్కడికి వస్తారు? నేను మల్యాల మండలం గుడిపేట గ్రామం చెందిన కోటేంద్ర రైతు. నేను వరి సాగు చేస్తుంటాను. నాకు అది పొలం ఉన్నది. పచ్చిరొట్ట ఎరువులు సొసైటీకి 100 బస్తాల వరకు వచ్చినాయి. ఆ 100 బస్తాలకు గాను 400 నుంచి 500 మంది లైన్ పెట్టారు. ఆధార్ కార్డు కానీ పాస్బుక్ జిరాక్స్ కానీ ఒక 100 బస్తాలు ఇచ్చిన తర్వాత మిగతా 400 రైతులు ఇంటికి వాపసు వెళ్ళిపోయినారు. కాబట్టి రైతులందరికీ జనగాం జిల్లా కానీ ఇప్పేవారని వ్యవసాయ అధికారులను కోరుతున్నాను. నా పేరు సంగని అంజయ్య. నేను ఈరోజు మల్యాల మండలంకు జీలుగు బస్తాలకు జనుము బస్తాలకు వచ్చి లైన్లో ఉండి మరిపోవడం అనేది జరిగింది. ఎరువులు నాకు అవి జీలుగులు కానీ జనుములు కానీ దొరకలేదు. లైన్లో చాలామంది జిరాక్సులు, ఆధార్ కార్డు జిరాక్సులు, పాస్బుక్ జిరాక్సులు పెట్టడం జరిగింది. 500 పైగా జిరాక్సులు పెడితే లాస్ట్కు ఒక 50 నుంచి 60 మందికి జీలుగు జనుములు అనేది వచ్చినాయి. కాబట్టి చాలామంది రైతుకు అందలేదు. కాబట్టి వ్యవసాయ అధికారులు మళ్ళీ స్టాక్ తెప్పించి అందరికీ అందివ్వాలని వ్యవసాయ శాఖ తరఫున మలయాళంలో మనకి జీలుగలు పచ్చిరొట్టె విత్తనాలు 564 క్వింటాల్స్కి గాను మనకి 340 క్వింటాలు రావడం జరిగిందండి. సో మిగతావి మనకి రావాల్సింది 228 క్వింటాలు రావాలి. అయితే మనకి కొంచెం ఆ వెహికల్స్ అన్నీ కూడా నార్త్ ఇండియా నుంచి రావడం జరుగుతుంది. అంటే ఢిల్లీ మరియు రాజస్థాన్, హర్యానా ఈ ప్రాంతాల నుంచి లారీలు వస్తున్నాయని చెప్తున్నారు. సో దానివల్ల కొంచెం లేట్ అవుతుంది. అంటే మనకి ఈ మలయాళంలో వచ్చేసి మనకి సగానికి మాత్రమే మనకి విత్తనాలు ప్లేస్మెంట్ అయ్యాయి. మిగతా సగం రావాల్సి ఉన్నది. అలాగే ఇంకా మనం అడిషనల్ అలాట్మెంట్ కూడా పెడుతున్నాము. కాబట్టి రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడద్దు. అలాగే విత్తనాలు అనమాట మనకి సరైన వర్షపాతము వచ్చాక మాత్రమే విత్తుకుంటే వాటి యొక్క మొలక శాతంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంకొక చిన్న విషయం ఏంటంటే మేము వ్యవసాయ శాఖ తరపున అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాము ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో. దాంట్లో విత్తన కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఏఈఓస్ అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. దాంట్లో అనమాట రైతులు లూజ్గా విత్తనాలు కొనవద్దు, అలాగే బిల్లు తీసుకుని మాత్రమే విత్తనాలు కొనాలి. ఆ బిల్లులో కూడా పర్టికులర్గా లాట్ నెంబరు, బ్యాచ్ నెంబరు ఇవన్నీ కూడా నమోదయ్యేలాగా, అమ్మిన వ్యక్తి యొక్క సంతకము ఇవన్నీ కూడా ఉండేలాగా చూసుకోవాలి. తర్వాతకి రైతులు కొన్న సంచులు కూడా సీజన్ అయిపోయే వరకు కూడా వాళ్ళు దాచుకోవాలి. సో దానివల్ల అనమాట ఎలాంటి ఏమన్నా ఇబ్బంది అయినా కూడా మనము లైసెన్స్ ఉన్న డీలర్ దగ్గర మీరు కొంటే మాత్రము వాళ్ళ దగ్గర నుంచి మనము నష్టపరిహారం అలాంటివి ఇప్పించడానికి అవకాశం ఉంది. గ్రామాలలో ఎవరైనా వచ్చి లూజ్గా విత్తనాలు అమ్మినా, లేకపోతే మీ గ్రామంలో ఎక్కడైనా అనాథరైజ్డ్గా స్టోర్ చేసిన విత్తనాలు కానీ లేకపోతే ఎరువులు కానీ మాకు వ్యవసాయ శాఖకి ఇన్ఫామ్ చేయవలసిందిగా కోరుచున్నాను. మనకి వ్యవసాయ అధికారులు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. అలాగే జీలుగుల కోసం ఎవరు కూడా కంగారు పడిన అవసరం లేదు. అందరికీ సఫిషియెంట్గా సప్లై చేస్తాము. మనకి వర్షాలు వచ్చే వరకు మీకు అన్నీ కూడా విత్తనాలు సఫిషియెంట్గా సప్లై అవుతాయి. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు.